పారామీటర్స్ వర్సెస్ ఆర్గ్యుమెంట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జావాస్క్రిప్ట్‌లో చాలామందిని కన్‌ఫ్యూజ్ చేసే ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట ఇది. పారామీటర్స్ వర్సెస్ ఆర్గ్యుమెంట్స్. చాలామందికి ఐడియా ఉంటది గానీ, చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట దీని గురించి. సో, పారామీటర్స్ అనేవి ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు మనము డిక్లేర్ చేసే ప్లేస్ హోల్డర్స్ లాంటివన్నమాట. ఫంక్షన్ ఎప్పుడైతే మనం డిఫైన్ చేస్తామో అప్పుడు మనం ఇక్కడ ఆ ఫంక్షన్ లోపల ఆ బ్రేసెస్‌లో మనము ఏమి చేస్తాము ఇస్తామనమాట. ప్లేస్ హోల్డర్స్ అని చెప్పేసి. అవి మనకి పారామీటర్స్ అనమాట. అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి ఎగ్జాంపుల్‌లో ఫంక్షన్ అని చెప్పేసి రాశాను. యాడ్ నంబర్స్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ ఇది. ఏబీ అనేది పారామీటర్స్. చూడండి, ఇక్కడ మనం మౌస్ ఓవర్ చేస్తే పారామీటర్ వచ్చింది. ఏబీ అనేవి ఏంటంటే పారామీటర్స్. అంటే జస్ట్ ఏంటంటే ఒక ఖాళీ బాక్స్ లాంటిదనమాట. పారామీటర్ అంటే మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకా ఈజీ మెథడ్‌లో ఒక ఖాళీ బాక్స్ లాంటిదనమాట. అందులో ఏం లేదు. అందులో వాల్యూ ఏం లేదనమాట. అందులో ఎటువంటి ఐటెమ్ కూడా లేదనమాట. అలాంటి దాన్నే ఒక ఖాళీ ఎంప్టీ బాక్సులు పెడతామనమాట అక్కడ. తర్వాత ఫ్యూచర్‌లో మనం దాని లోపల ఐటెమ్స్ అనేవి వస్తాయన్నమాట. అప్పటి వరకు జస్ట్ ఎంప్టీ బాక్స్ పెట్టినట్టు మనం పెడతాం. దాన్ని పారామీటర్ అని చెప్పేసి అంటారు. అయితే ఆర్గ్యుమెంట్ అంటే మనము ఆ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఆ యొక్క ఎంప్టీ బాక్స్‌లో మనము ఐటెమ్స్ పెడతాం గదా! ఐటెమ్స్ పెడతాం. వాటినే రియల్ వాల్యూస్ అంటారనమాట. వాటినేమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటారు. ఏంటంటే ఎంప్టీ బాక్స్ అనమాట ఇవి. ఇదేంటంటే రియల్ వాల్యూస్. దీని లోపల మనం దీన్ని తర్వాత ఫ్యూచర్‌లో పెడతాం కాబట్టి ఇక్కడ మనం పెట్టాం. ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనం ఆ యొక్క ఎంప్టీ బాక్స్‌ని దీంతో ఫిల్ చేస్తాం అనమాట. ఇది A B 3 అనమాట. ఇలాగా. ఇది పారామీటర్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఇది మనకి ఇప్పుడు సరే, పారామీటర్ అనేది ఫంక్షన్ డిఫైన్ చేసే సమయంలో మాత్రమే వాడే వేరియబుల్ అనమాట. ఆర్గ్యుమెంట్ అనేది ఫంక్షన్ కాల్ చేసే సమయంలో పంపే యాక్చువల్ వాల్యూ. అదే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు మనము వేరియబుల్ ఏదైతే వాడతామో అది పారామీటర్స్ అనమాట. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వాడేదే యాక్చువల్ వాల్యూయే ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఈ రెండిటికి మధ్య ముఖ్యమైన డిఫరెన్స్ అన్నమాట.